పొన్నగంటాకుతోని పప్పు చేయాలంటే ఇలా చేయాలి. ప్రెషర్ కుక్కర్‌లోకి కందిపప్పు తీసుకునేసి నీళ్లు పోసి 1కి 4 సార్లు బాగా కడుక్కోవాలి. ఈ కడిగిన దాంట్లో ఇప్పుడు మనం పొన్నగంటాకుని అందులో వేసేసుకునేసి టమోటాలు కూడా ఒక 3 లేదా 4 ఇలా కట్ చేసి వేసి పచ్చిమిరపకాయలు, చింతపండు కూడా దాంట్లో వేసుకునేసి పసుపు కూడా వేసి నూనె వేసి ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి తీసి దీన్ని బాగా ఇలా మెత్తగా గుజ్జు గుజ్జులాగా చేసుకోవడానికి సాల్ట్ వేసి ఇలా ఎనుపుకోవాలి. ఎనిపిందంటే ఇలా గుజ్జులాగా తయారవుతుంది. దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసి వేడెక్కాక తాలింపు గింజలు వేసుకొని వెల్లుల్లి రెమ్మలు వేసి ఇలా కలిపి ఎండుమిరపకాయలు, ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు కూడా వేసి ఇలా వేగాక ఎనిపిన ఆ పప్పుని దీంట్లో వేసుకునేసి దీన్ని కొంచెం అలా తిరగేసుకునేసి తగిన నీళ్ళు పోసి అందులో వేసి రుచి సరిపడా సాల్ట్ వేసి మూత వేసి ఇలా మగ్గనిచ్చి ఆ తర్వాత కాస్త కలుపుకునేసి కొత్తిమీర చల్లుకొని వేడి వేడిగా తింటే సూపర్.